జన్మించింది. తను ప్రధానంగా కన్నడ మరియు తెలుగు టెలివిజన్లో పనిచేసే భారతీయ నటి. ఆమె 2017లో 'ఐస్ మహల్' అనే మూవీతో తొలిసారిగా నటనా రంగంలోకి అడుగుపెట్టారు. స్టార్మాలో అక్టోబర్ 2019 నుండి జూన్ 2022 వరకు ప్రసారమైన 'మనసిచ్చి చూడు' ధారావాహికలో భాను పాత్ర పోషించింది. ఈ సీరియల్ ద్వారా తెలుగులో తనకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తన నేచురల్ యాక్టింగ్తో కీర్తి భట్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్తో ఫ్యాన్స్కి ఎప్పుడు టచ్లోనే ఉండేది. అప్పుడప్పుడు లైవ్స్ పెడుతూ చిట్ చాట్ చేస్తూ ఉండేవారు కీర్తి భట్. తను చేసే ఫోటో షూట్స్, ఫన్నీ రీల్స్, డ్యాన్స్ రీల్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఆ తరువాత కార్తీక దీపంలో హిమ పాత్రలో నటించి మెప్పించారు కీర్తి భట్. అయితే ఈ సీరియల్ కొన్ని రోజులే టెలికాస్ట్ అయ్యి వీళ్ళ పాత్రలను ముగించేశారు. ఇక ఆ తరువాత 2022లో ఆమె తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని మరింత క్రేజ్ని సంపాదించుకుంది. ఈ బిగ్ బాస్ షో ద్వారానే కీర్తి తెలుగువారికి మరింత బాగా దగ్గరయ్యారు. ఈ రియాలిటీ షోలో తన గేమ్స్ అలాగే తన మాట విధానానికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువైంది. ఈ బిగ్ బాస్ సీజన్ 6లో కీర్తి సెకండ్ రన్నరప్గా నిలిచింది. దాంతో తనకి మంచి గుర్తింపు వచ్చింది. 2023లో సంక్రాంతి దకాదామ్ అనే మ్యూజిక్ వీడియోని అనూప్ మీనన్, లక్ష్మీ హోమ్సల్తో కలిసి ఆమె చేశారు. కీర్తి భట్ జూన్ 2, 1999 బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ఇక కీర్తి భట్ కెరియర్ విషయాన్ని మరింత తెలుసుకుందాం. తను 2017లో 'ఐస్ మహల్' అనే మూవీని చేసింది. 2019లో 'పాయింట్ అవుట్' అనే మూవీలో కూడా నటించి మెప్పించింది. ఇక కార్తీక దీపం, మనసిచ్చి చూడు సీరియల్స్లో కూడా నటించి మెప్పించింది. బిగ్ బాస్ తర్వాత 2023లో స్టార్మాలో ప్రసారమైన 'మధుర నగరి' సీరియల్లో రాధగా నటించి మెప్పించారు. ఈ సీరియల్ ఆఫ్టర్నూన్లో టెలికాస్ట్ అయ్యేది. ఈ సీరియల్కి కూడా మంచి రేటింగ్ వచ్చి కీర్తి భట్కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 2020లో 'జటావరో జాతర' అనే మూవీలో కూడా నటించారు కీర్తి భట్. ఆ తరువాత ఇక కీర్తి భట్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తను యాక్సిడెంట్లో తన కుటుంబాన్ని కోల్పోయారు. ఇక ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ రన్నరప్గా నిలిచి బయటికి వచ్చిన తర్వాత విజయ్ కార్తీక్ అనే డైరెక్టర్ని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో షోస్లో కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్కి టచ్లో ఉండేవారు. ఇద్దరూ కలిసి వెకేషన్, టూర్స్కి వెళ్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇక సాఫీగా సాగుతున్న కీర్తి భట్ జీవితంలో అనుకోని మలుపు ఎదురయ్యింది. అనుకోని కారణాల వల్ల విజయ్ కార్తీక్తో తన ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకుని ఫ్యాన్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు కీర్తి భట్. రీసెంట్గానే కీర్తి భట్ కార్తీక్ తోటి బ్రేకప్ చెప్పేసి సింగిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇక కీర్తి భట్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కన్నడలో మరో సీరియల్లో నటిస్తుంది. అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. నీతోనే డ్యాన్స్ షోలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి తన పర్సనల్ లైఫ్లో ఉన్న డిస్టర్బెన్స్ కారణంగా షో నుంచి మధ్యలోనే క్విట్ అయ్యారు. ప్రస్తుతం కీర్తి భట్ తెలుగు, కన్నడ సీరియల్స్తో నటించి మెప్పిస్తున్నారు. కీర్తి భట్కి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను ఏ చిన్న పోస్ట్ చేసినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ అప్డేట్, డైలీ లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ సోషల్ మీడియాలో తన బ్రేకప్ విషయాన్ని ప్రకటించింది. నటుడు కార్తీక్తో తన రిలేషన్ బ్రేకప్ అయిందంటూ కీర్తి చెప్పింది. ఇద్దరూ పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. కీర్తి కార్తీక్కి చానాళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటున్న సమయంలో ఇలా బ్రేకప్ అనౌన్స్ చేసింది కీర్తి. ఆమె పెట్టిన పోస్ట్ పట్ల నెటిజన్లు కూడా ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. సీరియల్ నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్కి బ్రేకప్ అయింది. నటుడు, డైరెక్టర్ విజయ్ కార్తీక్తో ఆమె కొన్నాళ్లుగా రిలేషన్లో ఉంది సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా అవుతుందన్న సమయంలో కీర్తి ఇలా తన బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నా జీవితంలో ఒక ముఖ్యమైన రిలేషన్ ముగిసింది. నిజాయితీగా ఆలోచించి పరస్పరంగా మాట్లాడుకున్న తర్వాత గౌరవంతో, స్పష్టతతో మేము విడిపోవాలని నిర్ణయించుకుంటున్నాం. మా మధ్య ఇన్నాళ్ళు ఉన్న బంధం నిజమైనదే. కానీ తనని ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా చూడలేకపోతున్నాను. అందుకే ఈ బంధాన్ని స్నేహం వరకే ఉంచాలని ఇద్దరూ డిసైడ్ అయ్యాం. నా ఈ నిర్ణయం వల్ల ఎవరినైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు నన్ను బాధ పెడుతున్న విషయం ఒక్కటే. ఈ నిర్ణయం వల్ల మా పైన వచ్చే రూమర్స్, ఎందుకంటే కొంతమంది దీన్ని తప్పుడు వార్తల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం నా జీవితం ఒక పోరాటంలా ఉంది. అయినా నేను స్థిరంగా, బలంగా, గౌరవంగా నిలబడ్డాను. రాజీపడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం. నా అనుకున్న వాళ్ళు రూమర్స్ కంటే నన్నే నమ్ముతారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు నాకు దక్కిన ప్రేమను నేను ఎంతో కృతజ్ఞతరాలని, ఇక ముందు అదే ప్రేమను కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ కీర్తి భట్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు చాలామంది కీర్తిని సపోర్ట్ చేస్తూ బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి కార్తీక్తో కీర్తి రిలేషన్ 3 ఏళ్ల క్రితమే బయటకు వచ్చింది. అలాగే వెంటనే ఎంగేజ్మెంట్ కూడా. కీర్తి భట్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నెటిజన్లు చాలామంది కీర్తిని సపోర్ట్ చేస్తూ బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి కార్తీక్తో కీర్తి రిలేషన్ 3 ఏళ్ల క్రితమే బయటకు వచ్చింది. అలానే వెంటనే ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. స్టార్ మా సహా పలు టీవీ ఛానల్లో జరిగిన షోల్లో కూడా వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. తనకి పిల్లలు పుట్టరన్న విషయం తెలిసి కూడా కార్తీక్ అతని తల్లిదండ్రులు తనని అంగీకరించారని, తనని ఒక చిన్న పాపలా చూసుకుంటారంటూ కీర్తి చాలా గొప్పగా చెప్పింది. ఆ తరువాత కీర్తిపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్, నెగిటివిటీపై కూడా కార్తీక్ రియాక్ట్ అవుతూ గట్టిగా ఫైర్ అయ్యాడు. ఇలా ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బాగానే ఉండేవారు. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలమే పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఈ జంటపై పోస్టులు కూడా గట్టిగా వచ్చాయి. వీరిద్దరికీ బ్రేకప్ అయిందనే రూమర్స్ కూడా బలంగా వినిపించాయి. అయితే వీటిపై కీర్తి గాని కార్తీక్ గాని నేరుగా స్పందించలేదు. ఇప్పుడు కీర్తి తాజాగా ఇలా బ్రేకప్ విషయాన్ని చెప్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మనసిచ్చి చూడు, కార్తీక్ దీపం, మధురానగర్లో వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైంది కీర్తి. అలానే బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక బుల్లితెర ప్రేక్షకులకి బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్కి పరిచయమైంది కీర్తి. ఆ తరువాత కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ హిమా పాత్రలో నటించి మరింత దగ్గరైంది. ప్రస్తుతం మధురానగరి సీరియల్లో నటించింది కీర్తి భట్. నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్గా నిలిచి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్నపిల్లలు అందర్నీ పోగొట్టుకుని తీవ్ర గాయాలతో బతికింది. బుల్లితెర ప్రేక్షకులకి బాగా తెలిసిన పేరు కీర్తి భట్. ఇక కీర్తి భట్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఫోటోషూట్స్తో మరింత దగ్గరవుతూ ఉంటుంది. కీర్తి కార్తీక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఫోటోషూట్స్ చేసేవారు. కీర్తి బ్రేకప్ అనేది వాళ్ళ ఫ్యాన్స్ని కాస్త డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి. ఇక పెళ్లి ఆగిపోయిందని వార్తలు వచ్చినప్పుడు కూడా కీర్తి వాటిని ఖండిస్తూ కార్తీక్ వాళ్ళ పెదనాన్న చనిపోయారు, అందుకే 1 ఇయర్ పాటు పెళ్లి చేయకూడదు, అందుకే ఆగం, మేమిద్దరం బాగానే ఉంటామంటూ కూడా ఒక టీవీ షోలో ఆమె క్లారిటీ ఇచ్చారు. మేము కలిసున్నా కలిసి లేకపోయినా జనాలకెందుకు, ఇంత క్యూరియాసిటీగా ఎందుకు అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. మేము కలిసి బాగానే ఉన్నాము, ఇద్దరం కలిసి పోస్టులు షేర్ చేస్తేనే కలిసి ఉన్నట్ట అంటూ స్ట్రాంగ్గా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి రిప్లై ఇచ్చింది. అలాంటిది ఇలా సడన్గా ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి
ఇంతకు ముందు వచ్చిన వార్తలన్నీ నిజమే కదా, మరి ఎందుకు మేమిద్దరం కలిసి ఉన్నామంటూ పోస్ట్ షేర్ చేశావు, గట్టిగా కౌంటర్లు ఇచ్చావు అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కీర్తి భట్కి మంచి లైఫ్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.